భారత్ దశాబ్దాలుగా కష్టపడి నిర్మించుకున్న చాబహార్ పోర్టు మీద దాడులు జరిగాయా? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది 2026 నాటి ఒక భయంకరమైన ఓషియన్ పొలిటికల్ గేమ్ గురించి. ఈ వీడియో చివరి వరకు చూస్తే భారత్ తన రాఫెల్ జెట్లని ఐఎన్ఎస్ విక్రాంత్ మీదకి ఎందుకు పంపింది, డొనాల్డ్ ట్రంప్ ఎందుకు భారత్ మీద ఆగ్రహంతో ఉన్నారు అనే విషయాలు క్లియర్గా అర్థమవుతాయి. స్టోరీలోకి వెళ్లే ముందు మనం చాబహార్ హిస్టరీని కొంచెం అర్థం చేసుకోవాలి. మనకు పాకిస్తాన్ వైపు నుంచి ఆఫ్ఘనిస్తాన్ లేదా మధ్య ఆసియా దేశాలకు వెళ్లడానికి దారి లేదు. అందుకే భారత్ ఇరాన్లోని చాబహార్ పోర్ట్ని ఎంచుకుంది. 2016లో ప్రధాని మోదీ ఇరాన్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ ప్రాజెక్టుకి పునాది పడింది. ఇది కేవలం ఒక ఓడరేవు కాదు, ఇది పాకిస్తాన్లోని చైనా నిర్మించిన గ్వాదర్ పోర్ట్కి భారత్ ఇచ్చిన గట్టి సమాధానం. ఒక చారిత్రాత్మకమైన 10 ఏళ్ల ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీని ప్రకారం భారత్ ఈ పోర్టుని నిర్వహించడమే కాకుండా ఇక్కడ భారీ మౌలిక సదుపాయాలు నిర్మిస్తుంది. ఇది అమెరికాకు నచ్చలేదు, ఎందుకంటే వారు ఇరాన్పై ఆంక్షలు విధించారు. కానీ భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూ ముందుకు సాగింది. అమెరికా మరియు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇరాన్ స్థావరాల్ని లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ ఈ దాడుల ప్రభావం భారత్ నిర్వహిస్తున్న షాహిద్ బెహెష్తీ టెర్మినల్ సమీపంలో పడ్డంతో ఢిల్లీలో ప్రకంపనలు మొదలయ్యాయి. హార్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గం. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20% ఇక్కడి నుంచే జరుగుతుంది. నిన్న రాత్రి జరిగిన ఆ గందరగోళం వల్ల భారత్ యొక్క 28 వాణిజ్య నౌకలు అక్కడే ఆగిపోయాయి. ఈ నౌకల్లో 778 మంది భారతీయ నావికులున్నారు. ఆలోచించండి, చుట్టూ యుద్ధ మేఘాలు, బయట అమెరికా యుద్ధ నౌకల కఠినమైన పర్యవేక్షణ, మధ్యలో మన నేవీ సైన్యం చిక్కుకుపోయారు. ఈ నౌకల్లో ఉన్న చమురు గనక భారత్ చేరకపోతే మన దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి, పరిశ్రమలు ఆగిపోతాయి. అందుకే ఇది కేవలం నావికుల ప్రాణాల సమస్య మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థ మనుగడకి సంబంధించిన సమస్య. అమెరికా తన భారీ విమాన వాహక నౌక యుఎన్ఎస్ అబ్రహం లింకన్ని అరేబియా సముద్రంలో మోహరించి భారత్ని భయపెట్టాలని చూసింది. కానీ ఢిల్లీ వ్యూహకర్తలు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సాధారణంగా భూమిపై నుంచి ఎగిరే రాఫెల్ జెట్లు సముద్రం మధ్యలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ల్యాండ్ అవడం చాలా కష్టమైన పని. కానీ మన పైలట్లు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మెట్యూర్ మిసైల్ గాల్లో 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు విమానాన్ని కూల్చగలదు. అలాగే స్కాల్ప్ మిసైల్ భూమిపై ఉన్న లక్ష్యాల్ని అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేస్తుంది. రాఫెల్ జెట్లు ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ల్యాండ్ అవడం అంటే సముద్రం మధ్యలో భారత్ ఒక ఎగిరే కోటను నిర్మించినట్టే. ట్రంప్ ప్రభుత్వం ఈ వార్త వినగానే ఎందుకు షాక్ అయిందో తెలుసా? ఎందుకంటే రాఫెల్ ఒక స్టెల్త్ విమానం కాకపోయినా దాని రాడార్ సిగ్నేచర్ చాలా తక్కువ. ఇది అమెరికా రాడార్స్ను కూడా కళ్ళు గప్పగలదు. విక్రాంత్ మరియు రాఫెల్ కలిస్తే ఇక అరేబియా సముద్రంలో భారత్ ఎదురులేని శక్తిగా మారుతుంది. ఒకవైపు సైన్యం సిద్ధమవుతుంటే మరోవైపు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తనదైన శైలిలో దౌత్య యుద్ధం మొదలుపెట్టారు. అమెరికా ఒత్తిడి తెస్తున్నా భారత్ లొంగలేదు. టెహరాన్తో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ మన పోర్ట్ ఆస్తులు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అమెరికా ఏమనుకుందంటే భారత్ భయపడి చాబహార్ నుంచి తప్పుకుంటుందని. కానీ భారత్ రెడ్ లైన్ గీసింది. మా పోర్టు మీద ఒక్క బుల్లెట్ పడినా అది భారత్ మీద దాడిగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇది చూసి ఫ్రాన్స్ మరియు జపాన్ వంటి దేశాలు కూడా ఆశ్చర్యపోయాయి. అమెరికాకు మద్దతు ఇవ్వడానికి ఈ దేశాలు నిరాకరించాయి. ఎందుకంటే భారత్ వంటి బలమైన ఆర్థిక శక్తిని ఎదుర్కోవడానికి అవి ఇష్టపడవు. గత 24 గంటలుగా వస్తున్న పుకార్లకి చెక్ పెడుతూ ఒక నిజం బయటకొచ్చింది. చాబహార్లోని ఇరాన్ స్థావరాలపై దాడులు జరిగిన మాట వాస్తవమే. కానీ భారత్ నిర్వహిస్తున్న టెర్మినల్ మాత్రం క్షేమంగా ఉంది. భారత్ ముందే తన సిబ్బందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ట్రంప్ ప్రభుత్వం అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయింది. భారత్ ఆ పోర్టుని వదలలేదు సరికదా, మరింత సైనిక శక్తితో దాన్ని రక్షించుకోవడానికి సిద్ధమైంది. మన రాఫెల్ జెట్లు ఇప్పుడు విక్రాంత్ మీద గస్తీ కాస్తున్నాయి. మన 28 నౌకల్ని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి గ్రీన్ కారిడార్ సిద్ధమైంది. ఫ్రెండ్స్, ఈ మొత్తం స్టోరీ మనకు ఒకే విషయాన్ని చెబుతోంది. ఇది 1990ల నాటి భారతం కాదు, ఇది 2026 నాటి న్యూ ఇండియా. తన ప్రయోజనాల కోసం ప్రపంచంలోని ఏ మహాశక్తినైనా కళ్లలోకి కళ్ళు పెట్టి చూడగల సత్తా మనకుంది. చాబహార్ పోర్టు విషయంలో భారత్ ఎంత దూకుడుగా ఎందుకుందో అర్థం చేసుకోవాలంటే మనం ఆసియా మ్యాప్ని ఒక్కసారిగా గమనించాలి. చైనా మన దేశాన్ని చుట్టుముట్టడానికి స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనే వ్యూహాన్ని ఉపయోగిస్తోంది. అంటే శ్రీలంకలోని హంబన్ తోట, పాకిస్తాన్లోని గ్వాదర్ వంటి పోర్టులు నిర్మించి భారత్ని కట్టడి చేయాలని చూస్తోంది. దీనికి ప్రతిగా భారత్ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఇందులో చాబహార్ అత్యంత కీలకమైన వజ్రం లాంటిది. చాబహార్ కేవలం ఇరాన్కు మాత్రమే పరిమితం కాదు, ఇది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్కి ప్రధాన ద్వారం. ఈ మార్గం ద్వారా భారత్ నుంచి రష్యాకు మరియు ఐరోపా దేశాలకు వస్తువుల్ని పంపడం 30% చౌకగా మరియు 40% వేగంగా జరుగుతుంది. అమెరికా ఈ పోర్టుని టార్గెట్ చేయడం అంటే కేవలం భారత్ను మాత్రమే కాదు, రష్యా మరియు మధ్య ఆసియా దేశాల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడమే.
అందుకే జయశంకర్ ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 1971లో భారత్ పాక్ యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్కి మద్దతుగా అమెరికా తన 7th ఫ్లీట్ యుద్ధనౌకల్ని బంగాళాఖాతంలోకి పంపింది. అప్పుడు మన దగ్గర తగినంత సైనిక శక్తి లేక రష్యా సహాయం కోరాల్సి వచ్చింది. కానీ ఈరోజు 2026లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ఈరోజు అరేబియా సముద్రంలో అమెరికా తన అతిపెద్ద యుద్ధనౌక అబ్రహాం లింకన్ని మోహరించినా భారత్ భయపడడం లేదు. మన రాఫెల్ జెట్లు ఐఎన్ఎస్ విక్రాంత్ మీద ల్యాండ్ అవడం ద్వారా మనం అమెరికాకు ఒక బలమైన సందేశం ఇచ్చాం. ఇది పాత భారత్ కాదు, ఇది ఆత్మనిర్భర్ భారత్ అని నిరూపించాం. అమెరికా రక్షణ నిపుణులు సైతం విక్రాంత్ మరియు రాఫెల్ కాంబినేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఒక మూవింగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద యుద్ధ విమానాన్ని ల్యాండ్ చేయడం అనేది ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన సైనిక విన్యాసం. మన పైలట్లు ఆ పని చేసి చూపించి భారతీయ వైమానిక దళం యొక్క శిక్షణ ఎంత ఉన్నతమైందో ప్రపంచానికి చాటి చెప్పారు. హార్ముజ్ జలసంధిలో చిక్కుకున్న ఆ 28 వాణిజ్య నౌకల గురించి మనం మరింత లోతుగా ఆలోచించాలి. ఇవి కేవలం ఇనుముతో చేసిన ఓడలు కావు. ఇవి మన దేశ ఇంధన భద్రతకు ప్రాణం పోసే నాళాలు. ఈ నౌకల్లో లక్షలాది టన్నుల ఎల్ఎన్జీ మరియు క్రూడ్ ఆయిల్ ఉంది. ఒకవేళ అమెరికా ఒత్తిడికి లొంగి ఈ నౌకలను అక్కడే వదిలేస్తే మన దేశంలో గ్యాస్ కొరత ఏర్పడుతుంది. విద్యుత్ ప్లాంట్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. అందుకే మోదీ ప్రభుత్వం మిషన్ సేఫ్ ప్యాసేజ్ను ప్రారంభించింది. దీని కింద ఐఎన్ఎస్ విక్రాంత్ నుంచి ఎగిరే రాఫెల్ జెట్లు ఆ 28 నౌకలకి పైన ఒక రక్షణ కవచంలా ఉంటాయి. ఏ శత్రు విమానమైనా లేదా మిస్సైల్ అయినా మన నౌకల వైపు చూస్తే వాటిని గాల్లోనే పేల్చేయడానికి మన రాఫెల్స్ సిద్ధంగా ఉన్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఈ విషయంలో తన పాత మిత్రులైన ఫ్రాన్స్ మరియు జపాన్ సహాయం కోరింది. కానీ ఆ దేశాలు భారత్కు వ్యతిరేకంగా వెళ్లడానికి నిరాకరించాయి. దీనికి కారణం భారత్ యొక్క పెరుగుతున్న ఆర్థిక శక్తి. జపాన్ తన అవసరాల కోసం భారత్ మీద ఆధారపడుతోంది. ఫ్రాన్స్ మనకు రాఫెల్ వంటి అత్యాధునిక ఆయుధాలని సరఫరా చేస్తోంది. అమెరికా తన ఆధిపత్యం కోసం చేస్తున్న ఈ యుద్ధంలో చివరికి అది ఒంటరైపోతోంది. మరోవైపు చైనా మరియు రష్యా ఈ పరిణామాల్ని గమనిస్తూ భారత్ గెలుపు కోసం ఎదురుచూస్తున్నాయి. ఎందుకంటే భారత్ ఇక్కడ విజయం సాధిస్తే అమెరికా యొక్క యూనిపోలార్ వరల్డ్ అంతమై ఒక మల్టీపోలార్ వరల్డ్ ఏర్పడుతుంది. అక్కడ భారత్ ఒక ప్రధాన శక్తిగా ఉంటుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ గురించి మనం మరో ప్రత్యేక విషయం తెలుసుకోవాలి. ఇది కేవలం ఒక యుద్ధ నౌక కాదు. ఇది భారతదేశం యొక్క ఆత్మనిర్భరతకు సజీవ సాక్ష్యం. ఇందులో వాడిన ఉక్కు నుంచి లోపల ఉన్న అత్యాధునిక రాడార్ల వరకు దాదాపు అన్నీ మన స్వదేశీయ పరిజ్ఞానంతో తయారైనవే. ఒకప్పుడు యుద్ధ నౌకల కోసం మనం ఇతర దేశాల వైపు ఆశగా చూసేవాళ్లం. కానీ ఈరోజు ప్రపంచంలోనే అతి కొద్ది దేశాల దగ్గర మాత్రమే ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నిర్మాణ సామర్థ్యం భారత్ సొంతం. ఈ ఘటనతో హిందూ మహాసముద్రం నుంచి అరేబియా సముద్రం వరకు భారత్ ఇప్పుడు ఒక శక్తివంతమైన బ్లూ వాటర్ నేవీగా అవతరించింది. అంటే మన తీరానికి వేల మైళ్ళ దూరంలో ఉన్నా సరే శత్రువుని వేటాడి మరీ ఓడించగల సత్తా మనకుందని ప్రపంచానికి తెలిసింది. భారత్ ఇప్పుడు రష్యా, అమెరికా, ఇరాన్ మరియు ఇస్రాయెల్ ఈ 4 దేశాలతో సమానమైన సంబంధాలు కొనసాగిస్తోంది. దీన్నే మల్టీ అలైన్మెంట్ అంటారు. ఇలాంటి విదేశాంగ విధానం ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాదు. మన నావికులు, మన పైలట్లు అక్కడ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. వారి కోసం మనం చేయగలిగింది ఒక్కటే, వారి ధైర్యాన్ని మెచ్చుకోవడం. మీలో నిజమైన దేశభక్తి ఉంటే, మన సైన్యం పట్ల గౌరవం ఉంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే కాదు, సముద్ర గర్భంలో మరియు దౌత్య కార్యాలయాల్లో కూడా జరుగుతాయి. మన నావికులు అక్కడ ప్రతిక్షణం మృత్యుతో పోరాడుతుంటే మనం ఇక్కడ కూర్చుని వారికి మద్దతుగా ఉండడం మన బాధ్యత. మీకేమనిపిస్తోంది? భారత్ తీసుకున్న ఈ నిర్ణయం సరైందేనా? అమెరికా ఒత్తిడికి మనం లొంగకుండా ఉండడం మన దేశానికి మంచిదేనా? మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ బాక్సులో తప్పకుండా తెలియచేయండి.